2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంటే నిలబడుతుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. టీఆర్ఎస్ పార్టీ మోదీ బి టీం అన్న విమర్శలు అర్థం లేనివన్నారు ఆయన. దేశ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో బలమైన శక్తిగా ఎదుగుతాయని అంటున్న వినోద్తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తిగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే ఒక దఫా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు, మరో దఫా కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ అదేవిధంగా మమతా బెనర్జీతో కూడా భేటీ సాగించారు. ఢిల్లీలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఎవరిని కలవబోతున్నారు, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు ఎంతవరకు వచ్చాయి, అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి, మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, సీరియస్గా ఇప్పుడు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిన్న మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ గారు ఏంటి వాటి నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇప్పటివరకు మనకండి? ఇప్పుడు కేసీఆర్ గారు ఇదివరకే హైదరాబాద్లో తెలంగాణ భవన్లో పత్రికా విలేకరుల సమావేశంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసా లేక బీజేపీ అయినా ఈ రెండే పరిపాలించాలనేటువంటి ఒక అభిప్రాయం ఆ రెండు పార్టీలకు ఉన్నది. అది కరెక్ట్ కాదు. కాంగ్రెసే బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలకు ఏదైతే ప్రజల బలం ఉందో మనం అందరం ఏకమైద్దాం, మనము ఈ దేశాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఆవిర్భవించడానికి గల కారణం ఏంటంటే జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమైనవి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ, బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ అయినా కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఈరోజు ఎదుగుతున్నాయి. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు రాలేదో అక్కడ కూడా రేపు అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడానికి. కాబట్టి దేశంలో ప్రజలు ఎంబడి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఎంబడి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక నూతన ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దీనికి ఈరోజు కాదు, కేసీఆర్ గారు 2006లో పట్టినే యూపీఏ కూటమిలో టీఆర్ఎస్ పార్టీ ఒక భాగస్వామ్య పక్షంగా ఉండే. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా సానుభూతి తెలియజేసినాయి, తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పినాయి. కానీ యూపీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు అందరూ కలిసి ఉండి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేము అందరం చెప్తున్నాము అంటే ఇవ్వవలసి వచ్చు. ఆ రోజు నిజంగా కూడా బిల్లు ఆ రోజు పెడుతురు కూడా, తెలంగాణ బిల్లు కూడా. కానీ ఏ ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ వేరుగా ఆ జాతీయ రాజకీయ పార్టీ మాట్లాడడము, ఒక కోఆర్డినేషన్ లేకపోవడమే ఆ రోజు రాలేకపోయింది. కాబట్టి ఈరోజు దేశం లోపల ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ అదేవిధంగా కేంద్రం లోపల ఒక బలమైన శక్తిగా ఎదగాలనేది కేసీఆర్ గారి అభిప్రాయం. వినోద్ గారు, ప్రధానంగా అంటే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను టీఆర్ఎస్ పార్టీ కానీ అధినేత కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా మోడీ బీ టీం అనే పదే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీన్ని పార్టీ సీరియస్గా తీసుకుంటుందా, పర్వాలేదు ఒక రాజకీయ విమర్శగానే వదిలేస్తారు? సీరియస్గా తీసుకున్నాం కాబట్టి నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆనంద్ శర్మ, చంద్రబాబు నాయుడు, సూరవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ వీళ్ళందరూ మాటలు తీవ్రంగా ఖండించినాం. అసలు ఏ టీం ఏంది, అసలు మీరే ఏ టీం బి టీంలు, ఒకటి ఏ టీం కాంగ్రెస్, బి టీం బీజేపీ, మీరు ఒకరు కాకపోతే ఒకరు అధికారంలో ఉండాలని చెప్పి అభిప్రాయంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదనేది టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మీరు కలలు కంటున్నా లేదా ఆలోచన చేస్తున్నా ఫెడరల్ ఫ్రంట్ ఒక రూపు కానీ ఒక స్థాయిలో ఉంటుందా, ఒక శక్తిగా ఎదుగుతుంది అనుకుంటున్నారా? సమయం చాలా తక్కువ ఉన్నట్లు. అదే ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ దేశంలో ఉండే ఆల్టర్నేటివే ఫెడరల్ ఫ్రంట్. ఓకే, 2019 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంటే బలమైన శక్తిగా ఉంటుందని చెప్తున్నారు. తమపై రాజకీయ పార్టీలు చేస్తున్న బీటీ విమర్శలను కూడా తీవ్ర స్థాయిలో తిప్పికొడుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్ కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.